కర్కాటక రాశి వారికి ఈ వారం ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా బాగున్నా ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమంలో రాహు వీరికి అంత అనుకూలంగా లేదు. ద్వితీయంలో రవికేతువులు. ఇటు కుటుంబపరంగా, అటు వివాహపరంగా, అటు ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు అనేవి ఏర్పడతాయి. ముఖ్యంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త చికాకు పెడుతుంది. వీరికి అష్టమ శని అయిపోయింది, ఆయన ఎందుకు బాధపడుతున్నా కూడా తెలియదు. అయితే ఇది అందరికీ కాదండి, కొంతమందికి మట్టుకే. ఎందుకంటే వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. భూ సంబంధ విషయాలు కొంతమందికి అనుకూలంగా ఉంటాయి, కొంతమందికి అనుకూలంగా ఉండదు. కాబట్టి వారి జాతకాన్ని బట్టి చూసుకోవాలి. భాగ్యంలో శని వీరికి బలంగా ఉంది. అదేవిధంగా వ్యయంలో గురువు ఖర్చు పెట్టిస్తారు. అయితే కొన్ని శుభకార్యాలు చేస్తారు. ఇటు వివాహం కావచ్చు, ఫ్లాట్ కావచ్చు, ఇల్లు కావచ్చు, బంగారం కావచ్చు, ఏదైనా శుభస్కరం అన్నట్టుగా శుభకార్యాలకి ఖర్చు చేస్తాడు గురువు. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. సాధ్యమైనంత వరకు అప్పుకు దూరంగా ఉండడం, అప్పు ఇవ్వకుండా ఉండడం చెప్పదగినది. వ్యాపారరీత్యా కూడా మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం లభిస్తుంది. మానసికంగా కురింగిపోతున్న వారికి ఈ వారం కొంత అనుకూలం అని చెప్పచ్చు. ఏదైనా భగవత్ సంకల్పం, రాశి ఫలాలు చెప్పడం అనేది వారం వారం చెప్పడం జరుగుతుంది. అది కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. అందరికీ బాగుంటుంది అనేది అయితే మనం చెప్పలేము. అది వారి గోచారరీత్యా వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. గోచారం 30% అయితే మిగతా 60% వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలని చూస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. సహోదరుల మధ్య విభేద రాకుండా చూసుకోవాలి. సంతానపరంగా అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. మీరు కొన్న స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. అన్నీ ఉన్నా ఏదో ఒక తెలియని మనోవేదన ఏర్పడుతుంది. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చక్కటి అవకాశాలు కలిసి వస్తాయి. స్కాలర్షిప్ లభిస్తుంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి మంచి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అష్టమంలో రాహు, భాగ్యంలో శని. మీరు ఏదైతే కోరుకుంటారో అది వారికి నెరవేరుతుంది. స్కాలర్షిప్స్ కావచ్చు, ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగ అవకాశాలు కావచ్చు, విదేశాలకు సంబంధించిన H1B కావచ్చు, ఇవన్నీ వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. అయితే విదేశాల్లో ఉన్నవారికి, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి కాస్త ఆలస్యం అవుతుంది. డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకపోవడమో లేదా ఉద్యోగంలో ఇబ్బంది రావడమో ఇటువంటివి జరుగుతుంటాయి. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. ముఖ్యంగా సంతాన అభివృద్ధి బాగుంది. సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వ సంబంధించిన ఉద్యోగం కావచ్చు, అదేవిధంగా వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. ఖర్చు ఎంతైనా పర్వాలేదు. అమ్మాయికి కానీ అబ్బాయి కానీ మంచి సంబంధం చూసి వివాహం చేయాలని నిశ్చయించుకుంటారు. అదేవిధంగా తెలిసిన కుటుంబం నుండే సంబంధం రావడం కూడా ఒక సంతోషకరమైన వార్త అని చెప్పచ్చు. ఎక్కడ కూడా వెతుకుతున్నాం, మనకు తెలిసిన వాళ్ళు మన సంబంధం ఉంది అని చూస్తారు. అనుకోకుండా వాళ్ళు మిమ్మల్ని అడగడం, మీరు ఓకే చెప్పడం, ఇటువంటివి జరుగుతాయి. తెలిసిన వాళ్ళ నుంచి సంబంధం కూడా రావడం మంచిదని చెప్పచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం, మంగళవారం నాడు, శనివారం నాడు హనుమాన్ ఒత్తులతో దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. ముఖ్యంగా నువ్వుల నూనెతోటి దీపారాయణ చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తి.